గాలివానకు గూడు కోల్పోయిన చింతపురి నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పట్టించుకొని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పేదరికంతో జీవితాంతం పోరాడిన ఓ గిరిజన మహిళకు చివరకు మిగిలింది ఒక చిన్న ఇల్లు మాత్రమే. అదే ఆమెకు రక్షణ, అదే ఆమెకు భరోసా, అదే ఆమెకు ప్రపంచం. కానీ ప్రకృతి ప్రకోపం ఆ ఒక్క ఆధారాన్ని కూడా లాక్కుంది. ఇప్పుడు ఆమెకు తలదాచుకునే గూడు లేదు, కన్నీళ్లు తుడిచే మనిషి లేడు, భరోసా చెప్పే చెయ్యి లేదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన చింతపురి నాగమణి ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గాలివాన దాటికి ఆమె నివసిస్తున్న ఇంటి రేకులు ఎగిరిపోవడంతో ప్రస్తుతం సాధారణ జీవనం కష్టతరంగా మారింది. నాగమణి ఒంటరిగా జీవనం సాగిస్తూ రోజువారీ కూలి పనులపై ఆధారపడి బ్రతుకుతోంది. ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న చిన్న నివాసం ఆమెకు ఏకైక ఆశ్రయం. అయితే ఇటీవల అర్ధరాత్రి సమయంలో విరుచుకుపడిన బలమైన ఈదురు గాలులకు ఇంటిపై ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. దీంతో ఇంటికి పైకప్పు రక్షణ లేకుండా పోయింది. రేకులు ఎగిరిపోవడంతో వర్షపు నీరు నేరుగా ఇంట్లోకి చేరుతోంది. దీంతో బియ్యం, పప్పులు, కిరాణా సరుకులు, దుస్తులు, పరుపులు వంటి నిత్యావసర వస్తువులు తడిసి పాడయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న సామాగ్రి నాశనం కావడంతో నాగమణి తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రస్తుతం ఇంటి పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. వర్షం పడితే ఇంట్లోనే నీరు చేరుతోంది. ఎండలోనూ రక్షణ లేకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నివాసానికి ఉన్న చిన్న ఆశ్రయం కూడా దెబ్బతినడంతో ఆమె భయాందోళనల మధ్య జీవనం సాగిస్తోంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే నాగమణికి కుటుంబ సభ్యుల అండదండలు లేకపోవడం. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆమెకు కష్ట సమయంలో తోడు ఎవ్వరూ లేకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గ్రామస్తులు తాత్కాలికంగా సహాయం చేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం అవసరంగా మారింది. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన నాగమణికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గృహ పథకాల కింద మరమ్మతుల కోసం ప్రత్యేక సహాయం మంజూరు చేయాలని కోరుతున్నారు. రేకులు ఎగిరిపోవడంతో ఇంట్లో ఉండడం చాలా కష్టంగా మారింది. వర్షం వస్తే ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రకృతి దెబ్బకు ఇల్లు కూలిపోకపోయినా రేకులు ఎగిరిపోవడంతో జీవితం అతలాకుతలమైంది. బాధితురాలి పరిస్థితిని గుర్తించి తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాగమణి ఎస్టీ కాలనీలో గాలి దుందుకు రేకు కప్పులు లేచిపోయినాయి. ఎప్పుడు లేచిపోయినాయి? శనివారం రోజున సాయంత్రం 4 గంటలకు సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళిండ్రు. మరి నేను కూలికి పోకుంటే నాకు ఏం పని లేదు, ఏం చేసి బతకాలా అని బాధపడుతున్నా సార్. రేకులు లేచిపోవడంతో మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? బాగా బాధ అవుతుంది సార్. ఇక్కడ మరి ఇంట్లో ఎట్లా ఉంటున్నారు మీరు? నేను పక్క వాళ్ళ ఇంటికాడ ఎక్కువ ఆడుకొని తింటున్నా. మరి ఇబ్బంది అనిపిస్తలేదా? మరి ఇబ్బంది, మరి ఏం చేయాలి? మరి మీరు ఏ అధికారులే కలిసి ఇప్పటికి? సర్పంచ్ వచ్చి చూసి వెళ్ళిండు. మరి ఆర్థిక సాయం ఏమైనా చేశారు అధికారులు వచ్చి? ఏం చేయలేదు. రేకులకు గాలి దుంది వచ్చినా కూడా ఈ రేకుల కిందనే పండుకొని ఉంటే అవి వచ్చిపోయినాయి. దెబ్బ తగిలినా కూడా నాకు ఎవరు సాయం చేయలేదు. మరి ఇప్పుడు టీఆర్ఎన్ టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటారమ్మా? ఎవరు ఏమి ఇస్తారే సార్, పోయితున్నా వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎన్ టీవీ న్యూస్ ద్వారా మీరు ఏమని కోరుకుంటారు? నాకు సాయం చేయమని కోరుకుంటాను అంతే.